తమపై వైసీపీ కుట్రలు చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని, జగన్ పార్టీతో ఎప్పటికైనా రాష్ట్రానికి చేటు అని అన్నారు. వైసీపీ కుట్రలను తిప్పికొడతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిశాం. అదే మారిగా నరేంద్ర మోడీ గారు బీజేపీలో కూడా కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాను, మేము ఒక స్వార్థంతో కలవలేదు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, పూర్వ వైభవం తేవాలని, మీ జీవితాలు బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ పనే చేస్తున్నాం. ఎవడైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరించాను. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచి, ఒక పక్క బ్లేడ్ బ్యాచి, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్నా. మీలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూసేవాడిని, మార్కాపూర్ ప్రాంతం ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు. నేను బాగా డెవలప్ చేయడం, మళ్ళా మీరు పక్క చూపు చూస్తే నా పనంతా వైకుంఠపాడి కావడం. కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే
ఏ ఆడబిడ్డకు రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.